రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీకి ఆన్సర్గా అన్నట్టు ఆన్సరా పాడా ఏం ఆన్సర్ చేయలేదు 1% కూడా. ఏదో వచ్చి కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది ఎలక్షన్ కమిషన్. మీడియా సమావేశం పెట్టి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు, మీ తల్లులు చెల్లెల డేటా అడుగుతున్నాడు, వీడియో ఫుటేజ్ అడుగుతున్నాడు, ఓట్లు లేకపోయేది ఏమైనా సంబంధం ఉందా? నవ్వుతారా సార్ వీళ్ళు మీడియా సమావేశం పెట్టిన తర్వాత దేశ ప్రజలకు మరిన్ని అనుమానాలు పెరిగిపోయినాయి. వీళ్ళు వీడియో ఫుటేజ్ ఇవ్వట్లే ఎందుకు, దాన్ని ఏదో కారణాలు చెబుతూ ఉన్నారు, అంటే ఏదో హైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సరే వీళ్ళు ఓవరాల్ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ కొన్ని శాఖలు కేరళ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ట్వీట్ చేశారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల ప్రధాన కమిషనర్, జ్ఞానేష్ కుమార్, ఆర్నాబ్ గోస్వామి, వాడు సుధీర్ చౌదరి, ఇంకా ఒకరి పేరు లేదు రాసి, వీళ్ళంతా ఒక పొటెన్షియల్ బీజేపీ క్యాండిడేట్స్ అని రాసి డైరెక్ట్ ట్వీట్. ఎన్నికల ప్రధాన కమిషనరు ఆర్నాబ్ గోస్వామి, సుధీర్ చౌదరి, అంటే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ టీవీ ఛానల్ ఉంటాయి కదా, అందులో పనిచేసేవాళ్ళు, నోటికి ఏదో తెలియదు బాబా కుక్కలాగా మరుగుతూ ఉంటారు. వీళ్ళను అందరినీ కలిపి పొటెన్షియల్ బీజేపీ క్యాండిడేట్స్ అని చెప్పి పెట్టారు డైరెక్ట్ ట్వీట్ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్లో మీడియా సమావేశం ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అండ్ ఓటర్ ఆధారిత యాత్ర బీహార్లో పాల్గొని ప్రసంగించేటువంటి రాహుల్ గాంధీ గారు నేరుగా మీ బండారం బయట పెట్టకుండా వదలను, మిమ్మల్ని వదిలిపెట్టను, నేను ఎంపీగా ఆల్రెడీ ఓత్ తీసుకున్నాను, ప్రమాణం చేశాను. రాహుల్ గాంధీ మీడియా సమావేశం పెట్టి నిజాలు బయటకు చెబితే నీకు ప్రమాణం కావాలా? బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా విమర్శలు చేసినప్పుడు, మిగిలిన రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు అడుగుతారా ప్రమాణ పత్రం? చూపించిన ఆధారాలకు సమాధానం చెప్పకుండా ఏంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నది, వాళ్ళు వదిలే సమస్యనే లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు బీహార్లో ఓటర్ అధికార యాత్ర అని ఈరోజు నుంచి 1వ తేదీ వరకు 1300 కిలోమీటర్ల పైగా యాత్ర చేస్తూ ఉన్నారు కదా. ఆ ప్రారంభోత్సవ వేదిక మీద నుండి ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆగ్రహాన్ని రాహుల్ గాంధీ గారు ప్రదర్శించారు. ఆ నెట్టింట కూడా మోగుతూ ఉంది, బాబోయ్ ఇంత అచ్చం పట్టపగలు దొరికిపోయింది ఎలక్షన్ కమిషన్ పట్టపగలు దొరికిపోయింది అని చెప్పి దేశవ్యాప్తంగా ఫుల్ నెట్టింట ట్వీట్లు మామూలుగా పెట్టట్లే వీళ్ళ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలే, మళ్ళీ పైగా ఎమోషనల్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎండుకొని క్లారిటీ ఇవ్వకుండా ఎమోషనల్ మాటలతో ఏర్పడండి.